వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. డ్రైవర్లను పట్టించుకుని ప్రభుత్వం. మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అసోసియేషన్ లో సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ ఫౌండర్ అన్వర్ బాషా దోర్నాల యూనియన్ ఆఫీస్ కు రావడం జరిగింది. ఈ సందర్భంగా అన్వర్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన హామీలు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ల కష్టాలు పట్టించుకోవడం లేదని అన్వర్ బాషా మాట్లాడడం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని దోర్నాల యూనియన్ అధ్యక్షుడు షేక్ షావలిని కోరడం జరిగింది. షేక్ షావలి మాట్లాడుతూ, నాకైతే ఇష్టం లేదు, కానీ డ్రైవర్లందరూ కలిసి ఉండాలంటే నేను పోటీ చేయడానికి సిద్ధమంటున్న షేక్ షావలి. దోర్నాలలో ఉండే డ్రైవర్లందరికీ కూడా నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. ఈరోజు మన పెద్ద దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కార్యాలయం దగ్గరికి నేను వచ్చాను డ్యూటీ నిమిత్తం. పెద్దలు గౌరవనీయులు శిక్షావనాయన గారు, మన ప్రెసిడెంట్, గౌరవపదంగా వాళ్ళ టీం తరఫున నాకు సన్మానం చేయడం జరిగింది. ఈరోజు మన ఆఫీస్ కాడికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే, అతి త్వరలో మన రాష్ట్రంలో ఎలక్షన్లు రాబోతున్నాయి. గతంలో కూడా శిక్షావలి అన్న గారికి నేను వచ్చి చెప్పిపోయింది, ఎలక్షన్లు వస్తున్నాయి, మీరు ఎమ్మెల్యేకి పోటీ చేయాలా ఇండిపెండెంట్ అని చెప్పారు. మళ్ళీ అనివార్య కారణాల వల్ల వేరే కొన్ని కమిట్మెంట్ వల్ల అన్నగారు ఎమ్మెల్యేకి పోటీ చేయలేకపోయారు. సరే, అప్పుడు అట్లా జరిగిపోయింది. ఇప్పుడైనా లోకల్ ఎలక్షన్ లో పాల్గొని ఇక్కడ డ్రైవర్ల వైపు డ్రైవర్ వైపే నిలబడి మీరు పోరాడాలి. డ్రైవర్ వైపు నిలబడ్డారంటే మేమందరం డ్రైవర్ల సంఘాలన్నీ కూడా కలిసి మీకు సపోర్ట్ చేసి ఇక్కడ గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఒక డ్రైవర్ యూనియన్ నాయకుడిగా మీరు డ్రైవర్లకు మేలు చేస్తారని మాకు నమ్మకం ఉంది కనుక మీకు పదే పదే పోటీ చేయండి అని చెప్తున్నాం. మీరే కాదు, మన రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లందరూ కూడా ఏ జిల్లాలో అయినా కానీ, ఏ మండలాల్లో అయినా కానీ, ఏ తాలూకాలో అయినా కానీ మీరు డ్రైవర్లు పోటీ చేయండి. మనం స్టీరింగే కాదు, అలాగే ప్రజల్ని కూడా బాగా పాలించగలం అనే విషయాన్ని మనం ముందుకు తీసుకుపోదాం, అందరికి తెలపరిద్దాం. మళ్ళీ ఈ ఎలక్షన్ లో గెలిపించే బాధ్యత మా అందరి డ్రైవర్లది. మళ్ళీ మీరు కూడా పోటీ చేసే విషయం వీడియో ద్వారా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సోషల్ మీడియాలో మీరు ఏం చెప్తారో మీ అభిప్రాయం చెప్పండి. 2 మాటల్లో మన దోర్నాల